హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగములో కృష్ణ భగవాన్ చెప్తున్నాడు 15వ శ్లోకాన్ని. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. మనోనిగ్రహశాలయైన యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపమునే ఆత్మను ఈ విధముగా లగ్నమునొచ్చి నాయందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. మనోనిగ్రహశాలయైన యోగి నిరంతరం పరమేశ్వరుడైన నా స్వరూపమునందే ఆత్మను, అంటే పరమాత్మను నిరంతరము కూడా యోగి ఏం చేస్తాడంటే ధ్యానిస్తూ ఉంటాడు. యోగి ఆత్మ పరమాత్మ అన్నారు. ఆత్మ అంటే ఒక జీవుడు, ఒక శరీరంలో ఉన్నటువంటి జీవుడు. పరమాత్మ అంటే అంతటా వ్యాపించినటువంటి సర్వ సృష్టిలో కూడా జగత్తులో ఉన్నటువంటి పరమాత్మని నిరంతరం కూడా ఆ యోగి ధ్యానిస్తూ ఉంటాడు. మనోనిగ్రహశాలి అయిన యోగి మనస్సు నిగ్రహించాలి. మనస్సు అనేది చంచలమైనది, బలమైనది, దృఢమైనది. కాబట్టి యోగి ఏం చేస్తాడంటే మనసు నిగ్రహిస్తూ నిరంతరం కూడా పరమేశ్వరుని నిరంతరం కూడా ఆ స్వరూపమునందే ఆత్మను నిలుపుతాడు. అది యోగం అన్నారు. యోగం అంటే మనస్సును పరమాత్మ యందు నిలపడము. పరమాత్మ యందు నిలపడం అంటే నిరంతరం కూడా ఆత్మ పరమాత్మ యందు ఉంటే అప్పుడు మనిషికి శాంతి కలుగుతుంది. మనశ్శాంతి కలగాలి అంటే మనస్సు పరమాత్మ యందు ఎప్పుడైతే లయమైందో అప్పుడు మనకి మనశ్శాంతి కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుందంటే ఇంద్రియాలు నిగ్రహించాలి, మనసు నిగ్రహించాలి, ఇంద్రియాలు నిగ్రహించాలి, బుద్ధి స్థిరంగా ఉంచుకోవాలి, మనసు స్థిరంగా ఉంచుకోవాలి. ఈ విధంగా ఎవరైతే ఇంద్రియాలు నిగ్రహిస్తారో, ఎవరైతే మనసు నిగ్రహిస్తారో అటువంటి వారు శాంతిని పొందుతారు. కోరికలతోని, ద్వేషముతోని, కోపంతోనే ఉండే వాడు ఎప్పుడు కూడా మనశ్శాంతి ఉండదు. నాకు మనశ్శాంతి లేదే అని అంటారు. మనశ్శాంతి లేదంటే అర్థం ఏమిటంటే వారిలో ఉండవంటి కోపము కానీ, క్రోధము కానీ, ఇంద్రియాలకి లోబడి అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వారు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి పరమాత్మ ఏం చెప్తారు, యోగిముఖం అన్నారు. యోగం అంటే నిరంతరం కూడా భగవత్ స్వరూపాన్ని స్మరిస్తూ నిరంతరం కూడా పరమాత్మ ధ్యానాన్ని పొందుతూ శాంతిని పొందాలని పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి మనము కూడా నిరంతరం కూడా దైవనామస్మరణ చేస్తూ మన కర్మలు మనం చేసుకుంటూ నిత్య నైమిత్య కర్మలు చేస్తూ ఉండాలని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.